ఎంత లోతుగా అయినా బాధను అనుభవించగలిగే మనిషి అంతే లోతుగా సంతోషాన్ని అనుభవించగలుగుతున్నాడా? ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఇమేజ్లో ఉన్న చెట్టు 90% చనిపోయింది. ఎక్కడో కొంత జీవం మిగిలిండి చిగురించి పెద్ద చెట్టు అయింది. ఇప్పుడు ఏదో జరిగిన సంఘటనను పట్టుకొని జ్ఞాపకాల రూపంలో ఇప్పటికీ మనం బాధపడతానే ఉంటాం. గతాన్ని పట్టుకొని ఎంతసేపు వేలాడతాం. కవులు, కళాకారులు కూడా బాధని లోతుగా చెప్పే కవిత్వాలు, పాటలు రాశారు. కానీ మధురానుభూతి పొందిన పాటలు కానీ సాహిత్యాన్ని కానీ చెప్పలేకపోయారు అని నా భావన. ఇప్పుడు ఎంత బాగున్నా గతాన్ని పట్టుకొని బాధపడతా ఉంటాం. ఇంకొంతమంది ఎవరో ఏదో అన్నారని జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. ఉన్నది ఒకటే జీవితం. బాధపడే టైం లేదు మిత్రమా. సంతోషంగా ఉండడానికి కారణాలు వెతుకుదాం.